వసుమతి దుర్భరము బాపరాముడు భరించినాడు రఘుకులంబున కలువలను కనుల కాంతి వెలుగా కలువలను కాంతి వెలుగా పలువరుస ఆడి మూర్య కళములొయన కళలొరుకగ కిల కిలమని నవ్వుచు శ్రీరాముడు ఉద్భవించినాడు రఘుకులంబున ధరను గుడి మెల్లంగపురము అరసి బ్రోగా ధరను గుడి మెల్లంగపురము అరసి బ్రోగా కరుణతో శ్రీరంగదాసు మొరలిడను కరుణించి భగతిరుడై శ్రీరాముడు భరించినాడు రఘుకులంబున తామసులను దురిమినిదే శోభంబుల క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడు భరించినాడు రఘుకులంబున. ఇప్పుడు రాముని కళ్యాణం. కోరిక శ్రీరాముని కళ్యాణము రాముని సుగుణాపి రాముని పరం రాముని సాడియో రామరే రాముని కళ్యాణము అర్థం పూజెక్కెళ్ళు ముద్దులకు చూడే దిద్దిన కస్తూరి తిలమింబైయుండే రాముని కళ్యాణము
వెలతియు సమయము నరసింహుగని మురియుచుండే ఆ ముద్దు కనుకొందామే రాముని కళ్యాణము సూత్రధారణ చేయ సురదుందు పునోయ నేత్రోత్సవం ఎంతో ఏ తీరో రాముని కళ్యాణము నేడు సీతారాములెంతో ప్రీతితో తలంబ్రాలు పోతూరు కరుకలిపై పోదామే రాముని కళ్యాణము నేడు వెంకటేశ్వరుడు కింకరి కూలపట్టి వెంకటనాయకి వేడుకెందెందో రాముని కళ్యాణము నేడు మాలంగి కోరిక తీరే శ్రీరాముని కళ్యాణము నేడు శ్రీరాముని కళ్యాణము నేడు శ్రీరాముని కళ్యాణము నేడు. ఈ పాట పాడే ముందు ఒక చిన్న తండ్రి దశరథుని ఆజ్ఞను శిరసావహించి శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళడము, వారి కూడా సీతాదేవి లక్ష్మణుడు కూడా ఆయనను అనుసరించడము, అడవులలో సీతాదేవిని రావణుడు అపహరించడం, శ్రీరామచంద్రుడు వానరుల సహాయంతో సేతువు నిర్మించి లంకకు వెళ్లి రావణ సంహారం చేసి సీతా సమేతుడై రావడం. అప్పుడు భరతుడు అంతవరకు ఆయన రామచంద్రుడి పాదాలే రాజ్యం పాలిస్తున్నట్టుగా చూశాడు. ఆయన ఇప్పుడు రాముడే స్వయంగా వచ్చాడు కాబట్టి ఆయనను మీరే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పి పట్టాభిషేకం జరిపించడం ఇదంతా మనకు తెలుసు. ఈ పట్టాభిషేక మహోత్సవానికి ఎవరెవరు వచ్చారో కూడా మనం ఈ పాట పాడుతూ ఉంటే మీరు తెలుసుకోవచ్చు. ఇందులో ముఖ్యమైన సందర్భం ఏమనిపించిందంటే, నాకు సీతాదేవి తనకి ఎంతో ఉపకారం చేసిన హనుమంతుని సహాయానికి కృతజ్ఞతగా ఆ నిండు సభలో తన మెడలోని ముత్యాల హారం తీసి హనుమంతుణ్ణి చేరబిలిచి, నువ్వు చేసిన సహాయానికి నేను ఇది కానుకగా ఇస్తున్నాను అతని మెడలో వేస్తుంది. ఇది ఎంత గొప్పగా అనిపిస్తుందంటే, చేసిన సహాయాన్ని మరిచిపోకూడదు. ఎక్కడో ఒకటి చాటుగా పిలిచి ఇవ్వలేదు ఆవిడ, ఇదిగో నువ్వు చేసిన హెల్ప్ కింద అని ఇవ్వలే. నిండు సభలో లేచి అతన్ని దగ్గరికి పిలిచి, అతను చేసిన సహాయం ఇంత అంతా కాదు హనుమంతుడు, అలాంటి మనిషిని దగ్గరికి పిలిచి మెడలోంచి తీసి కృతజ్ఞతాపూర్వకంగా అతని మెడలో వేస్తుంది ఆవిడ. ఇది నాకు చాలా నచ్చిన విషయం కాబట్టి మీతో పంచుకున్నాను. ఇప్పుడు పాట వినండి. శ్యామ సుందర రామ స్వామి వామగమున హేమ సుందరి సీత మామాయున్నది అదిగో ప్రేమతో హనుమంతుడెదురుగా రామచంద్రుని పదము పట్టి భరతుడును వింజామరలు ఇరుగడవే
సృష్టి పురింప భరద్వాజ వశిష్ఠ మునివరు వరులు తీర్థజలాభిషేకము కరము మణి సింహాసనము చేయగా సంపుగా శ్యామ సుందర రామ స్వామి మామగమున హేమా సుందరి సీత భామాయున్నది అదిగో స్వామి వామకమున వారి జలోచన వరమైన మూర్ఛల హారమును వేసి వాయులందను చేర పిలిచి నీవు చేసిన మేలు కొరకై వేయు ఆలము పొరుమడంచును ప్రేమతో యురమునను వేయగా రామ సుందర రామ స్వామి వామాంగమున హేమా సుందరి సీత భామాయున్నది అదిగో ఖండితాది పూలై కోరచిత పూచుండై చండకాండము పాడి సరసీజముల బట్టి పుండరీకాక్షుడు శ్రీరాముండు కూర్చుండగను వేముల కొండ కోనయ మల్లె పూల దండలను పూజింప సంపుగ శ్యామ